నేను ఇంకా మనాలి హైవే పైకి అయితే వచ్చేసిన. పాంగుకి ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది అండ్ సర్చుకి 70 కిలోమీటర్స్ ఉంది. నా ముందు చూడండి పెద్ద పెద్ద గ్లేషియర్స్, ఆ ఎదురుగా చూడండి మొత్తం లేక్ మొత్తం ఫ్రోజన్ అయిపోయింది. అక్కడక్కడ కొన్ని వాటర్స్ ఉన్నాయి అంతే, కానీ లేక్ అంతా ఫ్రోజ్ అయిపోయింది. కానీ ఎదురుగా వ్యూ చూడండి, అసలు మెంటల్ ఎక్కిపోతుంది. నా రూమ్ డోర్ ఓపెన్ చేయగానే మొత్తం గ్లేషియర్స్. గుడ్ మార్నింగ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రమ్ సుమ్దో. ఒక చిన్న రిమోట్ విలేజ్ లదాఖ్లో. రాత్రి వచ్చి స్టే చేసి తినేసి పండుకున్నా. విలేజ్ మాత్రం చాలా అంటే చాలా ఏమంటారు రిమోట్, సిగ్నల్ కూడా లేదు ఇక్కడ. ఇదే చిన్న విలేజ్, నేను స్టే చేస్తున్న ఇల్లు ఇదే. ఈ వాష్రూమ్ నిన్ననే ఉప్పు పెట్టిరంట, మనమే ఇనాగ్రేషన్ చేసినాం దీన్ని. లేకపోతే మొత్తం ఓపెనే అంట, వాష్రూమ్ లేకపోతే మనం ఓపెన్ అనే వాల్స్ వస్తుండే. ఈ వాటర్ ఏమో ఎక్కువ చల్లగా ఎక్కువ వేడిగా ఉండవు, ఎందుకంటే ముందు ఒక 5 కిలోమీటర్స్లో పూగా హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి, ఆడికెళ్ళి వచ్చే వాటర్ ఇవి. అందుకే ఎక్కువ చల్లగా ఏం లేవు, నార్మల్ కూల్ ఉన్నాయి. నార్మల్ కూల్ కూడా కాదు, నార్మల్ ఉన్నాయి వాటర్. నిన్న రాత్రి అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఏమంటారు హోమ్ స్టే ఓనరు, ఈయనే మొత్తం ఓపెన్లోనే వెళ్ళిపోవాలంట. ఎందుకంటే మొత్తం ఈయనే, నీ ఇష్టం, నీకు ఏడా కనిపిస్తాడో కూసో అని అన్నాడుగా. విలేజ్ కానీ నీ విలేజ్ మాత్రం మస్తు ఉన్నది, చాలా బాగుంది. నేను ఇక ధనాదాన్ని ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతా. 5:30 అవుతుంది టైం, ఎంత వెలుగు వచ్చేసింది చూడు అప్పుడే. అండ్ అలా పడే ఛాన్సెస్ అట్లనే కనిపిస్తున్నాయి. మబ్బు అలానేమో ఎండ వచ్చేసింది. ధనాదాన్ని ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోతాం, డైరెక్ట్ మోటో బ్లాగ్లో కలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్ ఫ్రమ్ సుమ్దో. ఇప్పుడు ఇక్కడ నుండి అయితే సీదా ఎక్కడ ఆగకుండా మనం పాంగ్ అయితే వెళ్ళిపోవాలి. అది దగ్గర 100 కిలోమీటర్స్ అవుతుంది. విలేజ్ మాత్రం చాలా చిన్నది, రిమోటెస్ట్ అంటే రిమోటెస్ట్ విలేజ్. మస్తు బ్యూటిఫుల్ ఉన్నది అండి. పీపుల్ కూడా మస్తు మంచిగా ఉండే. నేను నిన్న 7:45కో ఏమో వచ్చిన, కానీ ఇట్లా ఎంటర్ అయ్యి నేను ఇట్లా హోమ్ స్టే అని ఉందా అంటే ఒక 4-5 సీదా నన్ను హోమ్ స్టే తీసుకోపోయారు. ఆ అంకుల్ కూడా మంచిగానే టేక్ కేర్ చేసిండు అందా. పెట్రోల్ కూడా ఒక 2 లీటర్స్ అయితే తీసుకున్నా, ఎందుకన్నా మంచి సేఫ్ సైడ్గా ఉంటుంది కదా అని చెప్పేసి. వర్షం పడుతుంది అనుకున్నా పొద్దుగా, కానీ ఏం లేదు. మార్నింగ్ వ్యూస్ వస్తున్నాయి. అయిపోయింది మన లడాక్ ఈజ్ గోయింగ్ టు కంప్లీట్ బై టుడే. మళ్ళీ రేపటి నుండి మన స్పిటి స్టార్ట్. ఇదే పూగా హాట్ స్ప్రింగ్స్. మధ్యలో వేడి నీళ్ళు అయితే వెళ్తున్నాయి. ఇవ్వండి ఇవే, మనకు కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఇలా ఎడిట్ చేసి చూపిస్తారు. ఇదే మధ్యలో కొన్ని వాటర్ ఏమంటారు కిందికి వెళ్ళి ఊరుతున్నాయి, హాట్ వాటరు. అవే ఇక్కడ నుండి ఇందాక నేను చూపించినా కదా పొద్దుగాల నేను ముఖం కడుక్కునే దగ్గర, ఆడ వరకు వాడతాయి. అవి డైరెక్ట్ ఇండస్ట్రీ వల్ల కలుస్తాయంట. ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఎడిటింగ్ అవి ఇవి చేసి చూపిస్తారు, కానీ ఇదంతా పూగా వ్యాలీ హాట్ స్ప్రింగ్స్, పూగా హాట్ స్ప్రింగ్ ఇదే. నేను ఇది చూసి ఇంకేదో అనుకున్న వీడియోస్ చూసి
నార్మల్గానే ఉన్నది, కానీ హాట్ వాటర్ వస్తాయి కాబట్టి కొంచెం మంచిగా ఉంటుంది. ఆ ఎదురుగా చూడండి, మొత్తం లేక్ మొత్తం ఫ్రోజన్ అయిపోయింది. అక్కడక్కడ కొన్ని కొన్ని వాటర్స్ ఉన్నాయి అంతే, కానీ లేక్ అంతా ఫ్రోజ్ అయిపోయింది, మొత్తం ఐస్ ఐస్ అయిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకొని ఎంత చల్లగా ఉందో ఇక్కడ. ఈ అమ్మ నా చేతులు మొత్తం జామ్ అయిపోయినాయి, అస్సలు బండి ఏమంటారు యాక్సిడెంట్ అయ్యిందికి కూడా వస్తలేదు, అంతా జామ్ అయిపోయినాయి. ఇప్పుడు ఆగిన ఏమంటారు ఏం చేసేది లేదు కాబట్టి అట్టనే వెళ్ళిపోతున్నా. కానీ వ్యూస్ మాత్రం జబర్దస్త్ ఉన్నాయి. మేఘాలు ఒకటి లేకపోతే కొంచెం ఎండ వస్తుండొచ్చు, కానీ మేఘాలు లేవు, సారీ సన్ లేదు, మేఘాలు కవర్ చేసేసినాయి సన్నని. నేను ఇంకా మనాలి హైవే పైకి అయితే వచ్చేసిన. పాంగుకి ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది అండ్ సర్చుకి 70 కిలోమీటర్స్ ఉంది. నా ముందు చూడండి పెద్ద పెద్ద గ్లేషియర్స్, చలి మాత్రం ఇచ్చి పడేస్తున్నది. మనకి కేలాంగ్ ఇక్కడ నుండి వచ్చేసి ఇంకొక 250 కిలోమీటర్స్ అవుతుంది. సరౌండింగ్స్ మొత్తం ఏమంటారు గ్లేషియర్సే ఉన్నాయి. చలి మాత్రం నిజంగా చెప్తున్నా కదా మస్తు చలి పెడుతుంది. అండ్ రోడ్లు కూడా జబర్దస్త్ ఉన్నాయి. కొంచెం ముందు పోయినాక కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది అని అన్నారు లోకల్స్ కూడా. అది ఎక్కడనో ఎన్నో తెలియదు, కానీ వీళ్ళందరూ మనాలికి వెళ్ళి వస్తున్నట్టున్నారు. మనాలి టు లే, ఇది హైవేనే కదా, సో ఇక్కడ మనకు మస్తు బైకర్స్ ఇక్కడ కూడా కనిపిస్తారు. రోడ్లు మాత్రం సెక్సీ ఉన్నాయి. 5 minutes later. తాంగ్ దాటినాక మనకైతే ఆఫ్ రోడింగ్ కొంచెం దొరుకుతుంది. ఇవ్వండి, ఇక రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, దానివల్ల మొత్తం కచ్చా రోడ్ ఉన్నది. ఎన్ని కిలోమీటర్లు ఉందో తెలియదు ఎగ్జాక్ట్గా, కొంతమంది 15 అంటారు, కొంతమంది 20 అంటారు. చూద్దాం 15 ఉందో 20 ఉందో. మనకు మంచిగా ఇంతసేపు మంచి రోడ్ ఉండే, ఇప్పుడు కొంచెం ఆఫ్ రోడింగ్ వచ్చింది. కొంచెం అడ్వెంచర్ అయితే ఉండాలిగా. నా బండి మీద లగేజ్ ఎక్కుంది కాబట్టి నాకు ఇట్లా అనిపిస్తుంది అంతే. పాస్కి వచ్చినట్టున్నాం మనం. ఏం పాస్ ఇది? లాచుంగ్లా పాస్, 16,616 feet. 16,000 feet ఉన్నాం మనం. రోడ్ ఆఫ్ రోడింగ్ ఉంది, కానీ ఒక 10 kilometers నుంచి ఓకే చెయ్యొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, అంత టఫ్ ఏం లేదు. 40-50 ఇలా ఈజీగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ కిందికి దిగాలనుకుంటాం మనం. ఇంకో సర్చు వచ్చేసి ఇంకొక 50 kilometers ఉంది. సర్చు దాటేసినామంటే మనం మోస్ట్లీ ఏమంటారు కేలాంగ్కి దగ్గరికి వచ్చేసినట్టే. సర్చు దగ్గరకు పోతే ఒక 150 kilometers ఏమో ఉంటుంది కేలాంగ్. ఇది మా రొట్టె. ఇంకో చిన్న వాటర్ క్రాసింగ్ ఉంది రో. అమ్మా ఇప్పుడు ఇట్లుంది కదా, సాయంత్రం కల్లా ఎంత ఫ్లో ఉంటుంది. పొద్దుగాల ఇప్పుడు 9:30 అవుతుంది కాబట్టి చిన్నగా ఉంది వాటర్ క్రాసింగ్. లేకపోతే సుక్కలు అనిపిస్తాయి సాయంత్రం వచ్చేటోళ్ళకు. మొన్న న్యూబ్రా నుండి ప్యాంగాంగ్ వచ్చేటప్పుడు చూసిరుగా ఎట్లనే చచ్చిపోయినా నేను. అందుకే ఈరోజు పొద్దుగాల వెళ్ళినా. ఇప్పుడు ఇంకొక 2 పాస్లు ఉన్నట్టున్నాయి మనకి. మనం ఎట్లన్నా 11:30-12 వరకు ఆ పాసులు ఖతం చేసేసుకుంటే మనకు ప్రాబ్లం లేదు. మనం అక్కడెక్కడికెంచో వస్తున్నాం. ఇప్పటికీ ఒక 25 kilometers అయితే వచ్చినాం ఆఫ్ రోడింగే. అమ్మా కానీ బాగానే ఉంది, మరి అంత రాళ్ళతో కాకుండా డూయబుల్ ఉంది. మౌంటైన్స్ చూడడానికి మంచిగానే ఉంటాయి, కానీ ఎంత డేంజరో చూడుర్రి. అలా లారీ పడిపోయింది. నాకు తెలిసి అది కొనాల పోతుంటే స్లిప్ అయి కింద పడ్డట్టుంది. మనం ఈ కొండలలో ఎంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడుపుతూ అంత మంచిది. ఇదిగోండి వీడికెళ్ళి స్లిప్ అయినట్టుంది అది. ఈ అమ్మ ఈ రోడ్ల మీద నడపాలంటే భయం అవుతుంది నాకు.
ఎందుకంటే నా సాడిల్ బ్యాగులు కొంచెం హైట్ ఉన్నాయి కదా, లారీలో వచ్చేటప్పుడు నేను నాకు ఇట్లా జరగాల్సి వస్తుంది. ఆ ఏడ గుద్దుతాడో అని భయం అవుతుంది. చూడుర్రి ఎంత లోతుందో. పడ్డానంటే అయిపోయి నా బొక్కలు కూడా దొరకదు, ఎంత లోపలికున్నది. రోడ్లు మాత్రం డేంజర్ ఉన్నాయి. నాకు తెలిసి నేను హిమాచల్ ఎంటర్ అయినట్టున్నా. ఇంకో లారీ వస్తుంది, నాకు అదే భయం అవుతుంది అప్పటికెళ్ళి. అందుకే మెల్లగానే పోతున్నా ఆడొచ్చేటప్పుడు. ఇక్కడ ఆగనికే జాగుంది, ఇక్కడ ఆగుదాం తాడు పోయేవారికి. రోడ్లు అయితే ఓకే, కానీ ఇట్లాంటి దాంట్లోనే కొంచెం భయం అవుతుంది నాకు. ఇక్కడ రోడ్లు చాలా అంటే చాలా డేంజర్ ఉన్నాయి. నాకు తెలిసి సర్చ్ వరకు ఇట్లే ఉంటుంది అనుకుంటా రోడ్డు. అంటే బాగానే ఉన్నాయి రోడ్డు, మధ్య మధ్యలో ప్యాచ్లు ఉన్నాయి, కానీ చిన్నగా ఉంది. ఒక కారు పోతే ఒక బస్సు పోలేదు, నాకు ఇది దబాయించుకోవాల్సి వస్తుంది. సర్చ్ వచ్చేసి ఇంకొక 35 కిలోమీటర్స్ ఉంది. ఇంకొక 31. మమ్మీ అరే ఎట్లా వస్తున్నావురా? ఈ అమ్మ ఏంద్రా ఇట్టొచ్చిండు. అమ్మ బాబోయ్ చేసినాం. ఇంకా 100 కిలోమీటర్సే ఉంది కేలాంగ్కి. బారాలాచా 33, మనాలి 177. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంత 11:30 అవుతుంది టైము. ఇంకో 2 అవర్స్లో విల్ బీ ఇన్ కేలాంగ్. ఎంత తెలుస్తుందో నేను అనుకోలేదు. రోడ్లు జబర్దస్త్ ఉండే. లైట్ గిడ ఏమన్నా తినేసి ఇడికి వెళ్ళిపోదాం. హిమాచల్ చెక్ పోస్ట్. నాకు తెలిసి మనం ఇక్కడ ఎంట్రీ చేయాలి. హిమాచల్ ఇంకా లే చెక్ పోస్ట్ ఇది. ఇలా చూద్దాం, ఇక్కడ ఎంట్రీ చేసేసి సీదా కొట్టేద్దాం. I just wanna stay bad, stay mad, chip on my shoulder cause they treat me like an outcast. I ain't gonna take that, stay back, I'll be swinging hard till the hits come in all caps. I ain't gonna lay back, pray that someone's gonna help me, ain't nobody like that. I ain't gonna wait, that's all fact, give me one shot and I'll never get the throne back. I'm sick of being cautious. బారాలాచా పాస్ దగ్గర ఉన్న మొత్తం స్నోవే ఉంది కూడా, కానీ చలి ఏం పెడతలేదు, నార్మల్గానే ఉంది చలి. ఇందాక ఒక ఆయన కలిసి ఉండే రోహతాంగ్ పాస్ దగ్గర స్నో పడుతుందని అన్నాడు. కానీ ఇప్పుడు మనం కేలాంగ్ పోతున్నాం కదా, రోహతాంగ్ ఒక మళ్ళీ 50 కిలోమీటర్లు అటు ఇటు డిస్టెన్స్ అవుతుంది. అందుకే నేను స్కిప్ చేసేసిన. ఇక ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా స్నో, అందుకే ఆ స్నో వదిలేసిన. ముందే ఏడైనా మన అదృష్టం ఉంటే కనిపిస్తుంది. ఏమంటారు, ముందేడైనా మన అదృష్టం ఉంటే మనకు లైవ్గా స్నోఫాల్ అయితే కనిపిస్తుందేమో, చూద్దాం. ఇంకా మస్తుందిగా మన తిరిగేది. ఏదో ఒక జాగాలో నన్న లైవ్ స్నోఫాల్ కాకపోదా. హోప్ ఫర్ ద బెస్ట్. తెల్లటి కొండలు. అన్న అశోక్లో వెళ్ళండు, జర పక్కకి జరుగు. ఈ లారీ వాళ్ళతో జర హిమాచల్లో జాగ్రత్తగా ఉండాలి అయ్యా. వీళ్ళు అడ్డదిడ్డంగా, ఇంకో ఇది కాదు హిమాచల్ బస్సు వాళ్ళు అయితే ఘోరంగా నడుపుతారు. నేను కేరళలో చూసినా కానీ బస్సు వాళ్ళని, వీళ్ళు వాళ్ళ డాడీలు ఉన్నారు వీళ్ళు. వాట్ ఈస్ దిస్ బ్రోస్? మనం ఇంకా పైకి పోతున్నాం. స్నో పైకి వెళ్ళి మొత్తం స్నో స్నో స్నో. స్నోఫాల్ ఒక్కటే తక్కువ ఉంది, స్నో మాత్రం జబర్దస్త్ ఇలా ఫుల్ టు స్నో. ముందడన పోయి బండి ఆపుకోవద్దు, ఆపి న్యూట్రల్ వేసి ఫొటోస్ తీసుకుందాం. వీళ్ళు మొత్తం డ్రెస్అప్ అయ్యేసి ఇక్కడ స్కీయింగ్ అవన్నీ వేసుకుండవచ్చు. స్కీయింగ్ చేస్తున్నట్టు ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఏమంటారు, మన ఆ సూట్ వేసుకున్నారు, ఐస్ సూట్.
ఐస్ అంత లేదు కానీ నార్మల్గానే ఉంది. వామ్మో, ఒక్కొక్కడు నాసాల ఇస్రోల స్పేస్ సైంటిస్ట్ లేక తయారయ్యారు. ఐస్ బట్టలు వేసుకొని ఐస్లో దొర్లుకుంటారు. వెల్కమ్ టు వారాలాచా. 15,000 feet అనుకుంటుంది. వామ్మో, ఇంత రష్షా. ఈయన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ డిజైర్ లవర్ 001 దీపక్ అంట. హైలైట్ ఉంది. చలి అంత ఏం అనిపిస్తలేదు, కానీ ఒక్కొక్కరు చలి డ్రెస్సులు వేసుకుర్రు. వీళ్ళ వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో. ఇంకా వాటర్ క్రాసింగ్. వెళ్ళిపోవాలి కాలు కింద పెట్టకుండా, వెళ్ళిపోవాలి కాలు కింద పెట్టకుండా. అమ్మయ్యా, అదా తెలిసి అన్ని వాటర్ క్రాసింగ్స్ అయిపోయినట్టున్నాయి. అదే ఇంకొక 2-3 గంటల తర్వాత వచ్చి ఉంటే ఫుల్ హెవీ వాటర్ క్రాసింగ్ ఉంటుండే. ఇక్కడ అయిపోయింది. బారాలాచా కిందికి కూడా దిగేసినాము. ఇంకా ఇడికించి 70 కిలోమీటర్లే. ఏ లాంగ్. మనాలి 185 అంట. మనాలి 185. ఇందాకనేమో 150 చూపించింది, ఇప్పుడు మళ్ళీ 185 అంట. మ్యాప్ పెట్టుకుంటేనే కరెక్ట్. ఇక్కడ కిందికైతే దిగిపోయినాం, దార్చలు ఉన్నాం. అండ్ ఈ బ్రిడ్జ్ వచ్చేసి లార్జెస్ట్ బ్రిడ్జ్ ఇన్ లే మనాలి హైవే అంట. అంటే లెంత్లో లాంగెస్ట్, లార్జెస్ట్ కాదు. ఒక 1/2 కిలోమీటర్ ఏమో ఉంటుంది. అందుకే లార్జెస్ట్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారు దీనికి. బిట్వీన్ లే మనాలి హైవే. ఇప్పుడు మనం కేలాంగ్కి నాకు తెలిసి ఇంకొక 20-25 కిలోమీటర్స్ ఉంది. కొంచెం సిటీ ఏదైనా కనిపిస్తే అక్కడ ఆగి, నా సిమ్ యాక్టివేట్ కూడా అయిపోయి ఉండొచ్చు హైదరాబాద్ది. చెక్ చేసేసి మనం రూమ్ చూసుకుందాం డైరెక్ట్గా. ఇంకా కేలాంగ్కి 2 కిలోమీటర్స్ అవుతుంది. ఓహో, చినుకులు స్టార్ట్ అయినాయి. అమ్మ ఏందో ఏమో, నాకు ఏ టూర్ స్టార్ట్ అయినప్పటికెళ్ళి ఏదో ఒక అడ్వెంచర్ డైలీ చూపిస్తున్నది. ఇక్కడ రూమ్లు ఎట్లుంటాయో, కాస్ట్ ఏముంటాయో కూడా తెలియదు. చూస్తా. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. 3 కాలేదు, ఇంకా 2:50 అవుతుంది. అగర్ ఇక్కడ ఏమైనా స్టేలు ఉంటే మంచిగా తక్కువలో తీసుకుంటారు, లేదంటే పెట్రోల్ ఓపించుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతాం. మనకే రేపు పొద్దున కొంచెం తక్కువ అవుతుంది కదా రూట్. అండ్ కేలాంగ్లో అయితే ఆగలేదు. అండ్ ఆడ పెట్రోల్ కూడా ఓపిలేదు. పెట్రోల్ ఎందుకు ఓపిలేదు అంటే ఆడ పవర్ పెట్రోల్ ఉందంట. అదంటే ఆల్రెడీ నార్మల్ పెట్రోల్ ఫుల్ ఉంది, సో అందుకే పవర్ పెట్రోల్ కొట్టలేదు. ఆడికెళ్ళి కిందకి వచ్చేసిన తాండి అని చెప్పేసి ఒక చిన్న విలేజ్కి అయితే వచ్చిన. మోస్ట్లీ ఇన్నే స్టే చేస్తాయి. ఇక ఫస్ట్ తినేసి ఇది చూద్దాం, ఈడ కూడా స్టే అలా వద్దా అనేది ఆలోచిస్తా. ఎందుకంటే వర్షం పడుతుంది, దానివల్లనే నేను స్టే చేద్దామని అనుకుంటున్నా. ఈడ కూడా స్టే చేయనేమో అని అనుకుంటున్నా నేను. ఇదేంది తాండి విలేజ్. సరే, ఇక ముందు పెట్రోల్ ఒప్పించుకొని ముందే ఏదైనా ఊరు వస్తే చూద్దాం. నాకు చూసింది ఒక లెక్క ఉండే కదా, లదాఖ్ మొత్తం గ్రీనరీ లేకుండే, మంచు గించు చలి ఎక్కువనే ఉండే. కానీ ఒక్కసారి హిమాచల్ ఎంటర్ కాగానే గ్రీనరీ, చలి, నా ఎదురుగా పైన కొండకు చూడుర్రి, అలా మంచు పడుతుంది నాకు తెలిసి. మస్తు ఐస్ పడుతున్నట్టుంది ఆడ. ముందు కూడా అట్లనే అనిపిస్తుంది. ఈరోజు నైట్ ఐస్ పడాల మజా వస్తుంది. ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను. క్వైట్ ఆపోజిట్ ఉంది. లైక్ లదాఖ్ వెదర్కి హిమాచల్ వెదర్కి టోటలీ ఆపోజిట్. అసలు కంపారిజన్ కూడా లేదు. ఆహా, ముందు పోయే కొద్దీ ఇంకా మంచి ఎక్కువ అవుతుంది కదా. వెదర్
చలి అయితే అంతేం లేదు కానీ వెదర్ మాత్రం మొత్తం ఇవ్వండి సూపర్ అవుతుంది. ముందుకు పోయే కొద్దీ ఇంకా ఎక్కువ అవుతుంది. ముందే రూమ్ తీసుకుంటా నేను. ఆ మంచి 7 వరకు ఉందో 6 వరకు అట్టనే పోతా. కోకసర్ దాకా అయితే కోకసర్ దాకా, సిస్సు దాకా అయితే సిస్సు దాకా. ఈ టెంట్లలో తీసుకున్నామంటే కరిగి చచ్చిపోతాం రాత్రి అంతా. నా బండికి కూడా కొంచెం పార్కింగ్ స్పేస్ కావాలి. ఒకవేళ హాస్టల్కి ఒక హాస్టల్ అయితే చూసిన 750 ఏమో ఉండే ఒక డార్మెటరీ. కదా ఆడికే పోతున్నా. కొంచెం కచ్చర కూడా అయితే ఉంది కానీ మనకు కొంచెం ప్రశాంతంగా ఉండాలంటే ఇట్లాంటి ఏమంటారు ఊరవతల తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి బుక్ చేసుకున్నా. ఇవాళ ఒక్కరోజుకే కదా. నార్మల్గా అయితే ఇప్పుడు సిసు ఇది పాపులర్ ప్లేసు, దంచి కొడుతుర్రు రేట్లు. హాస్టల్ సిస్సు చూసిన 1200 అంట. ఇక అంతెందుకు రా అయ్యా మనకని చెప్పేసి ఒకరోజు వండుకొనిగానేగా. నాకు తెలిసి ఒక పైన కనిపిస్తుంది గదే అనుకుంటా. వ్యూ కూడా మస్తు ఉంటుంది. హాస్టల్ అయితే బుక్ చేసిన కదా, వచ్చేటప్పుడు ఇక కొంచెం అయితే రైస్ తినేసి వచ్చేసిన. హాస్టల్ అయితే బాగుంది. నాకు 450 ఏమో చేంజ్ పడ్డది. ఒక్కనే ఉన్నా చూపిస్తాగండి. ఇవన్నీ మన బెడ్లే. నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఎదురుగా వ్యూ చూడండి. అసలు మెంటల్ ఎక్కిపోతుంది. నా రూమ్ డోర్ ఓపెన్ చేయగానే మొత్తం గ్లేషియర్స్. ఇక రేపైతే ఈ నుండి కాజా స్టార్ట్ అవుతా. చంద్రతాల అయితే ఏం పోతలేదు ఎందుకంటే ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉందంట. కాజా వెళ్ళిపోతా అండ్ ఆ తర్వాత నాకు వెళ్ళిపోతా దాని నెక్స్ట్ డే. ఇక ఈ తర్వాత అయితే వీడియో ఏం చెయ్య, ఇక తినేసి పండుకుంటా. ఫుల్ నిద్ర వస్తుంది నాకు. నిన్న రాత్రి కూడా సరిగా నిద్ర లేదు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.